ఈ టేస్టీ మరియు హెల్దీ నూడిల్స్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఒక పెద్ద సైజ్ టొమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బ్లెండర్లో వేసుకోండి. దీనితో పాటు రెడ్ బెల్ పెప్పర్ కూడా వేసుకోండి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ లోకి కొద్దిగా నీళ్లు మరిగించి నూడిల్స్ వేసుకోండి. దీనిలోకి సాల్ట్ వేసి 15 నిమిషాలు ఉడికించండి. మరీ మెత్తగా ఉడకకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, క్యారెట్, బ్రోకోలీ మరియు చిన్నుల్లిపాయను స్లైసెస్ గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ లోకి నూనె వేసుకొని నూనె వేగాక చిన్నులపై ముక్కలు వేసుకోండి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ ని కూడా అడుగంటకుండా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు క్యారెట్ మరియు బ్రోకోలీ ముక్కలు వేసుకొని కొద్దిగా వేగాక సాల్ట్ మరియు చిల్లీ ఫ్లేక్స్ ను వేసుకోండి. వీటిని మరొక 2 నిమిషాలు వేగనివ్వండి. తరువాత ఇందాక పక్కన పెట్టుకున్న పేస్ట్ ని వేసుకోండి. దీన్ని బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు వేగనివ్వండి. తరువాత ఇందాక ఉడకబెట్టిన నూడిల్స్ వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి నూడిల్స్ ని బాగా మిక్స్ చేసుకోండి. ప్లేట్ లోకి సర్వ్ చేసుకుని కొద్దిగా చీజ్ గ్రేట్ చేసుకుని కొరియాండర్ తో గార్నిష్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.